నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటుగా స్టూడియోలో ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఒక చర్చ సాగుతుందని మనం చెప్పుకోవచ్చు. మరి రేపో మాపో కేంద్రంలోకి వెళ్తారు, ఉప ప్రధానిగా నియమించబోతున్నారు అంటూ ఆ ప్రచారంలో ఉంది. అసలు ఏంటి ఈ ఉప ప్రధాని పైన, కేంద్రానికి పంపించడం పైన, కేంద్రంలో పదవిస్తారన్న దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇది నవ్వాలో ఎడవాలో అర్థం కావట్లేదమ్మా. ఎంత దుర్మార్గం అంటే ఇది, ఇంతకంటే దుర్మార్గం రాజకీయ క్రీడ ఉండదన్నమాట. కేవలం రాజకీయం కోసం ఇలాంటి రూమర్స్ తీసుకొస్తున్నారు సోషల్ మీడియాలో. కేవలం అసలు దాంట్లో ఒక్క సెంటెన్స్ కూడా నమ్మదగింది కాదనమాట. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు మాత్రమే అయ్యింది. అంతకుముందు 5 సంవత్సరాలు విధ్వంసం అయిపోయింది మన ఆంధ్రప్రదేశ్. ఆ విధ్వంసం నుంచి మన రాష్ట్రాన్ని ఒక గాడిని పెట్టుకుంటా ఒక దారిలోకి తీసుకెళ్తున్నారు. అభివృద్ధి పదంలో నడిపిస్తానికి ప్రయత్నిస్తున్నారు. లా అండ్ ఆర్డర్ కానీ, అభివృద్ధి కానీ, అరాచకాన్ని అరకెట్టడం కానీ, ఇవన్నీ రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టడానికి ఎంత కష్టపడుతున్నారో చంద్రబాబు నాయుడు గారు అందరూ చూస్తున్నారు. సడన్గా తీసుకొచ్చేసి కూటమిలో ఒక మనస్పర్ధలు తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారిని ఉప ప్రధాని, లోకేష్ బాబుని ముఖ్యమంత్రి, శాంతం కూటమి ప్రభుత్వం వచ్చి 20 నెలలు అవ్వాలి. శాంతం ఎంతో కృషి చేస్తున్నారు అందరూ. ఏది కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి. ఒకేపు అమరావతి అభివృద్ధిలో నడుస్తుంది, ఒకేపు పోలవరం నడుస్తుంది, ఒకేపు పరిశ్రమలు బ్రహ్మాండంగా వస్తున్నాయి. అసలు పరిశ్రమలు 23 లక్షల కోట్ల పరిశ్రమలు ఎంఈఓ అయింది. ఇండియాలో వచ్చే 100 పరిశ్రమలు వస్తే 25 పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కే వస్తున్నాయి. ఇంత సమయం లేకుండా అభివృద్ధి అని పరిగెత్తుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఒకేపు లోకేష్, ఒకేపు చంద్రబాబు నాయుడు గారు, ఒకేపు పవన్ కళ్యాణ్. వీళ్ళు రాష్ట్రాన్ని ఎలా సరిచేయాలి, వాళ్ళ అరాచకం నుంచి బయటపడేసి ఒక సస్యశ్యామలమైన రాష్ట్రాన్ని, స్వర్ణాంధ్రప్రదేశ్ని ఎట్లా నిర్మించాలని వాళ్ళు కష్టపడుతున్నారు. ఒకేపు సంక్షేమం కూడా ఎన్నో రకాల వాగ్దానాలు చేశారు, అన్నీ ఫుల్ఫిల్ చేశారు. సూపర్ 6 సూపర్ హిట్. పెన్షన్ 4,000, తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి అన్నదాత సుఖీభవ. 100% ఇవ్వట్లేదు అని చెప్పి ఈరోజు ప్రెస్ మీట్లో జగన్మోహన్. అవును, చూసాము. అంటే 100% అంటే ఏంటి? 60 లక్షల మందికి ఇస్తున్నారు పెన్షన్. 61 లక్షల మందికి 20,000, 26,000 మంది తగ్గింది పోయిన సంవత్సరం కంటే అని ఆయన ఇందా ప్రెస్ మీట్లు చూసాను నేను. కొంతమంది చనిపోతారమ్మా. ఇప్పుడు ఓల్డ్ ఏజ్ పెన్షన్ అంటే 90 ఏళ్ళాళ్ళు 100 ఏళ్ళాళ్ళు ఉంటారు. 26,000 కాదు, ఇంకెక్కువ మందే ఉండుంటారు. రకరకాల కారణాలతో వాళ్ళు ఉండరు, కావాలని తీసేయరు. కొంతమంది కావాలని వృద్ధాప్య పెన్షన్ కుర్రాళ్ళకు కూడా ఇచ్చి ఉంటారు పోయిన గవర్నమెంట్లో, వాళ్ళని తీసేసి ఉంటారు. అంతేగాని చాలా నిజాయితీగా వృద్ధాప్య పెన్షన్ నడుస్తుంది. వృద్ధాప్య పెన్షన్ కానీ, వికలాంగులకు కానీ ఆ పెన్షన్స్ అన్నీ చాలా సక్సెస్. బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ప్రతి నెల వెళ్ళి ఇచ్చేస్తున్నాడు. అది ఆ సంక్షేమంలో సూపర్ హిట్ అయింది. ముఖ్యంగా పెన్షనే వాళ్ళు ఇచ్చింది 2,000 నుంచి 3,000 చేయడానికి 5 సంవత్సరాలు చేశారు. అది నేను చెప్పేది. మన టాపిక్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని ఉప ప్రధానిగా తీసుకెళ్తున్నారని ఆశాస్పదంగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు 25 సంవత్సరాల క్రితమే ప్రధానమంత్రి క్యాండిడేట్. ఆయన ప్రధానమంత్రి ఇస్తేనే తీసుకోకుండా దేవగౌడ గారికి ఇచ్చారు. అలాంటి ఆయన్ని అంటే ఆయన డీగ్రేడ్ చేస్తారా ఉప ప్రధాని అని చెప్పి? ఈ ప్లాన్ ఎవరు చేసింది? ఏంటి సడన్ గా తెరపైకి లోకేష్ గారు సీఎంగా, చంద్రబాబు నాయుడు గారు ఉప ప్రధానిగా ఎందుకు వచ్చిందంటారు? ఎందుకు వచ్చిందంటే కూటమిలో మనస్పర్ధలు తీసుకురావడానికి. కూటమిలో చాలా మంది నాయకులు ఉంటారు. అందరికి చంద్రబాబు గారు సీనియర్ మోస్ట్ పర్సన్, విజనరీ, సమర్థుడు. అలా అని లోకేష్ బాబు గారు సమర్థుడు కాదని కాదు, లోకేష్ బాబు కూడా సమర్థుడే. ఆయన యొక్క చాకచక్యంతోనే ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ కానీ, ఆర్సెల్ఆర్ మెటల్ కానీ, టీసీఎస్ కానీ, కాగ్నిజెంట్ కానీ ఎన్నో పరిశ్రమలు తీసుకొస్తున్నాడు. ఆయన నిరంతర శ్రమిస్తున్నాడు. ఆయన యువగణంలో మంచి నాయకుడిగా రాటుతేలాడు. నేషనల్ మీడియాలో బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాడు, ప్రజా దర్బారు నిర్వర్తిస్తున్నాడు, రోల్ మోడల్గా వాళ్ళ మంగళగిరి నియోజకవర్గాన్ని నట్టి పెడుతున్నాడు. ఒక ముఖ్యమంత్రిగా అవ్వగలిగిన లక్షణాలన్నీ లోకేష్లో ఉన్నాయి. కానీ ఇది సమయం కాదు, సందర్భం కాదు. అంటే డైరెక్ట్ గా కూటమిలో చిచ్చు పెట్టడానికి ట్రై చేశారు, వర్కౌట్ అవ్వలేదు. కుల రాజకీయాలు అడ్డు పెట్టుకుని చుచ్చు పెట్టాలని ట్రై చేశారు, ఇది వర్కౌట్ అవ్వలేదు. అందుకే ఈ అంశంని తెరపైకి తీసుకొచ్చారని కొందరు చెప్తున్నారు. మీరేమంటారు? ఇది అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే, ఎలా ఇనిషియేట్ అయిందంటే, నితీష్ కుమార్ రాజ్యసభకి నామినేట్ చేశారు. ఇక్కడ నితీష్ కుమార్ వెళ్తున్నారు కాబట్టి దాని వంక పెట్టి చంద్రబాబు గారిని, లోకేష్ గారిని
ప్రజల్లో భ్రష్టు పట్టిద్దాం అని చెప్పి ఇది ఒక ఐడియా వేసి సోషల్ మీడియాలో కుదిరారనమాట. చంద్రబాబు నాయుడు గారు ఉప ప్రధాని. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ భారతదేశంలో గొప్ప నాయకుడు. అయితే ఈ ప్రధానమంత్రి అవ్వాలి కానీ ఉప ప్రధానమంత్రి ప్రొజెక్ట్ చేస్తారేంటి? అలాగే లోకేష్ కూడా ముఖ్యమంత్రి లక్షణాలు ఉన్నాయి, కానీ ఇది సమయం కాదు. చంద్రబాబు నాయుడు గారి కళ అమరావతి పూర్తి చేయటం, పోలవరం పూర్తి చేయటం, రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా చేసి స్వర్ణాంధ్రప్రదేశ్గా తయారు చేయటం, రాష్ట్రంలో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కంప్లీట్ చేయాలని ఆయన ఉద్దేశం అనమాట. ప్రతి ఒక్కళ్ళకి జాబ్ అంటే 20 లక్షల మందికి ఉపాధి కల్పన చేయటం ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం. ఇవన్నీ అయ్యే వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. 2024 ఎలక్షన్స్లో ప్రజలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండాలనే ఉద్దేశంతో ఓట్లేశారు. ఇవాళ సడన్గా 20 నెలల్లో వచ్చి కొడుక్కి ముఖ్యమంత్రి ఇచ్చారు అని అనుకుంటారు. ప్రజలందరూ చంద్రబాబు నాయుడు గారు కొడుకు కాబట్టి ముఖ్యమంత్రి చేశాడని అనుకోవాలి, ప్రజల్లో వీళ్ళకి చెడ్డ పేరు తీసుకురావాలి అనేది క్రియేట్ చేశారు. ఎవ్వరికి ఎక్కడ ఒక్క చిన్న మాట కూడా దాని గురించి వాళ్ళు ఎప్పుడు మాట్లాడుకోవాలి. వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ లక్షణాలు ఆ నిజంగా నాయకుడు అవదలుచుకుంటే ప్రజలు మెప్పు పొందితే ప్రజలే ఆయన ముఖ్యమంత్రి చేస్తారు లోకేష్ గారిని. దానికి టైం ఉంది, ఆయన చాలా యువకుడు, ఇంకా ఉత్సాహం ఉంది, పని సామర్థ్యం ఉంది, నాలెడ్జ్ ఉంది, అన్ని రకాలుగా రాటు తేలాడు. నేషనల్ మీడియాని అడ్రస్ చేయగలుగుతున్నాడు. అంత సామాన్యం కాదు. నేషనల్ మీడియాలో మాట్లాడటం, వాళ్ళు వేసే క్వశ్చన్స్కి ఆన్సర్ చేయటం స్పాంటేనియస్గా చేస్తున్నాడు. ఇక్కడ ప్రజలతోనూ మమైకం అవుతున్నాడు, అక్కడ నేషనల్ లెవెల్లో ఉంటున్నాడు. ఆయన యొక్క మెరిట్ చూసి ప్రధానమంత్రి మోడీ గారే కుటుంబంతో సహా నన్ను కలవమన్నారు. భారతదేశంలో ఒక యువ నాయకుడిని ప్రధానమంత్రి స్వయంగా ఇంటికి రమ్మని పిలవడం అనేది ఇదే మొట్టమొదటిసారి. అంత ఖ్యాతి తెచ్చుకున్నాడు లోకేష్. పోయినసారి కూడా 2014-19 మధ్యలో ఆయన డైరెక్ట్ ఎలక్షన్లో గెలవాల, ఎమ్మెల్సీగా నామినేట్ చేసి మినిస్ట్రీ ఇచ్చారు. దాని మీదే బోర్డు క్రిటిసిజం వచ్చింది. కొడుకు కాబట్టి దొడ్డిదారిన లీడర్ చేసి మినిస్ట్రీ ఇచ్చారని వచ్చిందనమాట. ఇవాళ అలా కాదు. ఆయన యువకాలం నుంచి ఆయన రాటు తేలిపోయాడు, మంచి నాయకుడు అయ్యాడు, రెడ్ బుక్ కోట్ మెయింటైన్ చేస్తున్నాడు. చట్టాన్ని వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు శిక్షించడానికే రెడ్ బుక్ రాస్తున్నారు. ఎవరైతే తప్పు చేశారో చట్టానికి వ్యతిరేకంగా వాళ్ళ పేర్లు ఉంటాయి. అంటే అంత ధైర్యంగా ఈ ఐఏఎస్ ఆఫీసర్ ఇంత తప్పు చేస్తున్నాడు, ఈ ఐపీఎస్ ఆఫీసర్ ఇంత తప్పు చేస్తున్నాడు. ఆయన యువగాడంలో ఫేస్ అయ్యాడు. తర్వాత తెలుగుదేశం కార్యకర్తలు ఎక్కడెక్కడ బాధ పెట్టారు, ఎవరెవరు బాధ పెట్టారు, చట్ట వ్యతిరేకంగా వాళ్ళ పేర్లన్నీ తీసుకున్నాడు. అంతేగాని ఆయన కష్టపూరితంగా చేయదలుచుకోవాలి. 20 నెలలు అయింది. కష్టపూరితంగా చేయదలుచుకుంటే బోల్డ్ మంది వాడికి జైలు పట్టేవి కాదు, వాడు చేసిన దుర్మార్గాలకి. నాయకుడిగా ఎదిగాడు, సమర్థుడు, పార్టీని పటిష్టపరిచాడు, 1 కోటి మంది సభ్యత్వాన్ని తీసుకొచ్చాడు. ఇవాళ సెకండ్ లైన్లో తెలుగుదేశానికి చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఎవరు అంటే లోకేష్ బాబే. అది కాదనలేని సత్యం అనమాట. కానీ ఇది 20 నెలల్లోనే కావాలని ఒక తగాదాలు పెడతానికి కూటమిలో చంద్రబాబు గారి ఉప ప్రధాని, లోకేష్ ఏమో ముఖ్యమంత్రి. అసలు దాంట్లో అర్థం లేకుండా తీసుకొచ్చారనమాట. అందరు నమ్ముతారు చంద్రబాబు నాయుడు గారికి కొడుకు మీద ప్రేమ ఉంది, అందుకని గబగబా ముఖ్యమంత్రి చేసేస్తున్నాడు, ఆయనేమో సెంటర్కి వెళ్ళిపోతున్నాడు అని ఒక రాంగ్ మెసేజ్ పబ్లిక్లో తీసుకెళ్ళడానికి తీసుకొచ్చిన వీడియోలు ఇవన్నీ. వాళ్ళకి ఏ కోసైనా మానసికంగా ఎవరు దానికి ప్రిపేర్ అయ్యలేరు. చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ బాబు గారికి కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి అవ్వాలని ఇమ్మీడియట్గా లేదు. ఆయన తండ్రి బాటలో నడుస్తున్నాడు, ఆయన తండ్రి సమర్థవంతంగా చేస్తున్నాడు, ఆయన ఆశలు నెరవేరనివ్వాలి. చంద్రబాబు గారి యొక్క పనితనం కోసమే ప్రజలు ఓటేశారు. చంద్రబాబు గారి నాయకత్వంలోనే కూటమి ఉండాలి అనే ఉద్దేశం ప్రజలందరిది. దాన్ని చెడగొట్టడం కోసమే ఇలాంటి సోషల్ మీడియా వీడియోస్ వస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే పదవి మీద ఆశ ఉంది వీళ్ళకి, వాళ్ళ కొడుకు కోసమే ఈ ఇదంతా చేస్తున్నాడనే ఒక అపవాదు మీద పడుతుంది అనమాట. ఎందుకంటే ఆయనలో ఆ ఉద్దేశం ఏమీ లేదు. ఎవరంతటి వాళ్ళు నాయకత్వం లక్షణాలు నేర్చుకోవాలి. యాక్చువల్గా లోకేష్ బాబుకి కుటుంబం రాజకీయ నేపథ్యంలో నుంచి పుట్టిన ఆయన. వాళ్ళ తాత ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి, వాళ్ళ తండ్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, 14-16 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఆయన. వాళ్ళు ఒక మేనమామ స్టేట్ మినిస్టర్ చేశారు హరికృష్ణ గారు, ఇంకో మేనమామ 3 సార్లు నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు, వాళ్ళు పెద్దమ్మ పురంధరేశ్వరి సెంట్రల్ మినిస్టర్ చేశారు. ఇంత నేపథ్యం ఉంది రాజకీయంగా. రాజకీయం అంటే ఏంటో పుట్టినప్పటి నుంచి చూశాడు ఆయన. అదే కాకుండా వారసత్వ రాజకీయంగా కూడా కాకుండా తను ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా డెవలప్ అయ్యాడు ఒక నాయకుడిగా. ఎట్లా డెవలప్ అయ్యాడు? 14-19 మధ్యలో పంచాయతీరాజ్ మినిస్టర్ చేసినప్పుడు ఎన్నో అవార్డులు తెచ్చుకున్నాడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. 25,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్డు వేసి దానికి బ్రహ్మాండంగా చేశారు. ఎప్పటికీ అన్ని కిలోమీటర్లు ఎవరు వేయలేరు అనమాట. అంత పేరు వచ్చింది ఆయనకి. ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం 1985 తర్వాత గెలవల.
ఏ నియోజకవర్గంలో అయితే తెలుగుదేశం గెలవలేదు ఆ నియోజకవర్గంలో కంటెస్ట్ చేశాడు ఆయన 2019లో. అది ఎవరైనా సరే ఏ నియోజకవర్గంలో తెలుగుదేశం ఈజీగా గెలుస్తుంది అని అక్కడ నుంచి ఉంటారు. ఇప్పుడు బాలకృష్ణ గారు ఉన్నారు, ఆయన హిందూపూర్ తెలుగుదేశాన్ని ఇంతవరకు ఎవరు ఓడించరు. బాలకృష్ణ గారు అక్కడే 3 సార్లు నుంచి గెలిచారు, హరికృష్ణ గారు గెలిచారు, ఎన్టీ రామారావు గారు గెలిచారు. అట్లాగే చంద్రబాబు గారు కుప్పంలో కంటిన్యూస్గా గెలుస్తున్నారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి పులివెందులో కంటిన్యూస్గా గెలుస్తున్నారు. తేలిగ్గా ఉండే నియోజకవర్గాలు ఆ నియోజకవర్గాలు ఆయన ఆదరిస్తున్నాయి. మరి లోకేష్ బాబు మంగళగిరి నియోజకవర్గం తెలుగుదేశం ఎప్పుడూ గెలవాల 85 తర్వాత, అంటే 40 ఏళ్ళ నుంచి చరిత్ర లేదు. అటువంటి నియోజకవర్గాలు ఎంతో ధైర్యం చేసి ఒక నాయకుడిగా నిరూపించుకోవడానికి నుంచున్నాడు. పొరపాటున 5,000 ఓట్ల తేడాతో ఓడిపోయాడు 2019లో. అదే అతనిలో కసి పట్టుదల పెంచింది, నాయకత్వ లక్షణాలు పెంచుకుని ప్రజలందరితో మమేకమయ్యి మంగళగిరి నియోజకవర్గంలో 90,000 మెజార్టీతో గెలిచాడు 2024లో. అది నాయకత్వ లక్షణం అంటే. ఈ రోజుకి ప్రజాదర్బాలు నడిపి ప్రతి ఒక్కరిని పర్సనల్గా కలుస్తారు. ఇవాళ కూడా నాయకత్వ లక్షణాలు ఎలా ఉన్నాయంటే, ఆయన జనరల్ సెక్రటరీ ఆఫ్ ద పార్టీ, అందరి ఎమ్మెల్యేలని ఇంటికి పిలిచి భోజనాలు పెట్టి డిన్నర్ మీటింగ్స్ పెట్టి ప్రతి ఒక్క ఎమ్మెల్యేతోనూ స్నేహంగా మెదులుతున్నాడు అనమాట. ఇవన్నీ చూసి లోకేష్ బాబుని ముఖ్యమంత్రిగా చేసేస్తారు అనే ఒక రాంగ్ మెసేజ్ తీసుకెళ్ళిపోయారనమాట. ఇది చాలా టూ ఇమ్మెచ్యూర్ అని అందరికీ చంద్రబాబు నాయుడు గారికి తెలియదా? ఆయన రాజకీయ అనుభవం దగ్గర 50 సంవత్సరాలు. అంత తొందరపడి ఆయన ఉప ప్రధాని పదవికి ఆశపడతారా? ఆయన లేకపోతే లోకేష్ బాబుకి ముఖ్యమంత్రి ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎప్పుడైనా నాయకుడు, సమర్థుడైన నాయకుడు, ఎఫిషియెంట్, ప్రూవెన్ లీడర్, అటువంటి నాయకుడికి ఎప్పుడైనా ముఖ్యమంత్రి వస్తుంది. ఇట్లా తొందరపడి ఒక కూటమి లక్ష్యాలను పోగొట్టుకోరు. రాష్ట్ర అభివృద్ధే ముఖ్యంగా కూటమి నడుస్తుంది. రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్గా చేయటానికి ఈ రాజకీయం కోసం, పదవుల కోసం చంద్రబాబు నాయుడు గారు పాకులాట్ల. ఇవన్నీ రూమర్స్ అన్నమాట. కావాలని కూటమిని ఇరగాటంలో పెట్టే సోషల్ మీడియాను అనమాట. కావాలని క్రియేట్ చేశారమ్మా. ఓకే సార్, మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.